హాయ్ హలో నమస్తే ఈటీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇంతకీ మా ఇద్దరు తమ్ముళ్ళ ఎదవలెక్కడా? ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుకుంది నా అనుభవమే. హ్యాపీ బర్త్డే అనియా. హ్యాపీ బర్త్డే. థాంక్యూ రే. కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పేసాం. ఇదే రోజు నాడు నా పుట్టినరోజు కావడం కూడా ఇంకా చాలా పెద్ద హ్యాపీ న్యూస్. అండ్ చెప్పడం మర్చిపోయానండి, ఈ నా తమ్ముడు. అందరికీ నమస్కారం అండి, ఈ నా తమ్ముడు. చూడక నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇద్దరు పిల్లల కంటే డాడీ ఆడుకుంటాడు కదా. అరే నా సంగతి పక్కన పెట్టరా, నువ్వు పెళ్లి చేసుకుని ఇద్దరు కంటే మీ నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సరేనా, నువ్వు పెళ్లి చేసుకో. సరే, మమ్మల్ని ఎందుకు పిలిచావో చెప్పు. కృష్ణాష్టమి స్పెషల్ రోజు నాడు నా బర్త్డే కూడా కదా. అవును. అండ్ లాస్ట్ ఫాదర్స్ డే ఈవెంట్ లో మా డాడీ ఏం చెప్పారు గుర్తుందా? గుర్తుంది. ఏం చెప్పారు? హ్యాపీ ఫాదర్స్ డే చెప్పారు. అది కాదరా, ఇంకొకటి చెప్పారు కదా, మైక్ ఆన్ చేయమని చెప్పారు. అది కాదరా, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఆ టాపిక్ కే కొంచెం మా డాడీయే కాదు మా పక్కింటి ఆంటీ కూడా కొంచెం బాధపడుతుంది. అందుకే పెళ్లి చేసేసుకుందాం అనుకుంటా. పక్కింటి ఆంటీని చేసుకుంటే అంకుల్ ఊరుకుంటాడా? ఈ రోజు నా బర్త్డే మరియు కృష్ణాష్టమి. సో ఇదే ఈవెంట్ ని ఒక గ్రాండ్ వేగా సెలబ్రేట్ చేసి అందరిని పిలిచి అందరి సమక్షంలో నా పెళ్లి టాపిక్ కూడా ఒక ఫైనల్ ఫుల్ స్టాప్ పెడదామని అనుకుంటున్నా. అదిరిపోయింది. మరి అంత గ్రాండ్ గా ఎవరు చేస్తారు? పెళ్లిళ్ళకి, పేరంటాలకి, పబ్బాలకి, పెద్ద మంచి ఫంక్షన్ కి చవకైన బేరాల కోసం బుక్ చేసుకోండి శ్రీదేవి డ్రామా కంపెనీ. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూసాడే, ఫ్రూటులని గోపాలుడే, సుటు వేసే గోపాలుడే, వీసం వచ్చిన పాలుడే, పాట వెంట పడిపోవుడే, కటిక చీకటిలో కన్ను కడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాల వేస్తాడే, మాయలోడు వీడే. భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే. సరే మేడం, ఇంత రెడీ అయ్యి ఇక్కడ ఎందుకు వచ్చావు? ఎవరు పిలిచారు? ఎందుకు వచ్చావు? చూడండి, ఈ రోజు రష్మి చేత ఈ ఈవెంట్ ఏంటో చెప్పిస్తాను. రష్మి, గుడిలో ఎవరుంటారు? పూజారి. పూజారా? ఆయనే కదా ప్రసాదం ఇస్తారు. ప్రసాదం అనగానే పులిహోర, పరవన్నం, వడ, దద్దోజనం అది కూడా ఉందా? అది కూడా ఉందా? అయ్యో, గుళ్ళో దేవుడుంటాడు. ఈ రోజు దేవుడికి సంబంధించిన కృష్ణాష్టమి. కానీ ఆ కృష్ణాష్టమితో పాటు ఒక మెయిన్ పర్సన్ కి బర్త్డే కూడాను. సో ఆ కృష్ణుడితో పాటు ఈ కృష్ణుడిది కూడా ఈవెంట్ కలిసి చేయబోతున్నాం. కృష్ణుడు బర్త్డే, కృష్ణాష్టమి రోజు. అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీ. హై ఫైవ్. హై సిక్స్. అవును, బర్త్డే సెలబ్రేషన్ అన్నారు, మీరు ఒక్కరే వచ్చారేంటి? మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. మరి వాళ్ళని కూడా పిలిచేయండి. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. సో అందరు ఇక్కడ కలిసి ఉన్నాం కాబట్టి, ఇంత నిండుగా ఉంది కాబట్టి, ఇంత కలర్ఫుల్ గా ఉంది కాబట్టి, సో ఈటీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
వామ్మో 10 మంది పిల్లలు ఇక్కడ ఉంటే బా ఎంత బాగుందో కలర్ఫుల్ గా. 10 మంది కాదు మేడం, 11 మంది పిల్లలు. కాదు 1 2 10 మందే ఉన్నారు. మీతో కలిపి 11 మేడం. 13, 14 ఓకేనా? 11 తర్వాత 12, 13. రామ్ ప్రసాద్ సన్ ఎక్కడ? సన్ బయట ఉన్నాడు మేడం. బయట ఎందుకు? ఆకాశంలో. మీరు కూడా అక్కడే ఉండిపోవాల్సింది, అక్కడే ఉండిపోవాల్సింది. ఫస్ట్ టైం ఇంతమంది పిల్లలు రావడం ఎంత బాగుందో. లేకపోతే ఎప్పుడు చూసినా పిచ్చి మొహాలు. సేమ్ డైలాగ్ నువ్వు చెప్పేసా నాకు తెలుసా? అబ్బబ్బా బింబిసారా ఎంత క్యూట్ గా ఉందో. అన్నా నీ పంచలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అమ్మా. ఈ పంచ ఎలా ఉంది? అవునమ్మా, నువ్వు బింబిసారా పెద్ద సినిమా చేసావు కదా, అక్కడ పెద్ద పెద్ద కెమెరాలు ఉంటాయి, నీకు భయం లేదా? భయమేసింది. మరి ఏం చేసావు? భయపడ్డా. రామ్ ప్రసాద్, ఈ రోజు కృష్ణాష్టమి కదా, నేను గోపికలా ఉన్నానా? నువ్వు గోపిక అనక మా గోపిక లేదు ఇక్కడ. హాయ్ రా, ఎలా ఉన్నావు? అవును, ఈరోజు పండగ కదా, అమ్మ ఏం కొని పెట్టింది నీకు? ఈ మమ్మీయా ఏంట్రా ఇద్దరు మమ్మీలు అంటున్నావు ఏంట్రా? అందరికి ఒక్క మమ్మీ ఉంటారు, నాకు మాత్రమే 2 మమ్మీలు. నాన్న కూడా మమ్మీ చేసేసావా? మా హరిగడ లేడీ గడ ప్లేస్తుంటాడు కదా, మీకేం సిగ్గనిపించదా? గెటప్ వేయడం సిగ్గనిపించదు, కానీ గెటప్ వేసి ఖాళీగా ఇంట్లో కూర్చుంటారా అప్పుడు మాత్రం సిగ్గనిపిస్తుందండి. దీవెనా, నేను ప్రతి శుక్రవారం తినడం మానేశాను రా. ఎందుకు? నువ్వు జబర్దస్త్ లో కనిపించట్లేదు కదా అందుకు. నేను కూడా ప్రతి శుక్రవారం తినట్లేదు. ఏ? నువ్వు కనిపిస్తున్నావు కదా. అరే సద్దాం, ఏంట్రా నీ బ్యాచ్ ఎక్కడ? 2010 2011 ఇంటర్. అవును, రాజుగాడు ఏమయ్యాడు? దెబ్బ తగిలింది. ఎలా రా? క్రికెట్ ఆడుతుంటే దెబ్బ తగిలింది. ఓ మై గాడ్. ఆ గాడ్లేకే దెబ్బ తగిలింది. అరే వెంకీ, చాలా రోజులు వచ్చారా, అసలు రావనుకున్నాను. ఏమా ఇటు స్కిట్లు చూస్తుంటావా? అదేంటనే ఆయన స్కిట్లు చూసే టైంకి కరెంట్ పోద్ది. కరెంట్ పోద్ది, అదేంటి అలా చెప్పావు? నీ స్కిట్లు చూడట్లేదని నిజం చెప్తే నీ పరివే అవుతుందని కరెంట్ పోయిందని అబద్ధం చెప్పి. రమేష్ అన్న, ఏంటన్నా జబర్దస్త్ కి శ్రీదేవికి ఎప్పుడు పాపం తీసావు నువ్వు? డాడీ నాకు యాక్టింగ్ రాదు నేను రాను, డాడీ నాకు యాక్టింగ్ రాదు నేను రాను అంటుంటది రా. దానికి క్లారిటీ ఉంది, డిసైడ్ అయింది. నువ్వు ఎందుకు డిసైడ్ అవ్వలేకపోతున్నావు అలాగా? అరే అవన్నీ చెప్పొద్దు కానీ, నేను వచ్చిన ప్రతిసారి నన్ను ఖాళీగా ఉంచారు. ఈ రోజు ఏదో ఒకటి చేస్తాను. నువ్వు డాన్స్ చేస్తావు ఈరోజు? అరే ఇంత సడన్ గా డాన్స్ అంటే 1 2 3 కష్టం. ఓ పని స్కిట్ చేద్దాం రా. స్కిట్ అంటే మళ్ళీ వెంకీ గారు ప్రాక్టీస్ చేయాలి. పోనీ సింగింగ్ అంటే నేను పాడితే బాగోదేమో. అక్కడ సోఫా ఏంటి ఖాళీగా ఉంది? అక్కడ క్లాప్స్ కొట్టే వాళ్ళు రాలేదు. అది టైమింగ్ లో క్లాప్స్ కొడతా. నిజంగా రామ్ ప్రసాద్, స్టేజ్ మీద ఇంతమందిని చూస్తే నా కడుపు నిండిపోయింది. అమ్మయ్య హ్యాపీ. మధ్యలో లంచ్ అందరం తినొచ్చు. మా నాన్న అందరు కృష్ణుడు అంటున్నారు. ఓ మీరు కూడా వెన్న దొంగతనం చేస్తారా? వెన్నొక్కటే వదిలేస్తాడు, మిగతా అన్ని దొంగతనం చేసి తినేస్తాడు. తెలిసిపోతుంది. ఏ నైస్. ఏమండి చెప్పుతే అయిపోయిందండి. చెప్పేగా తెగింది, చెప్పకుండా ఫీల్ అవ్వాలి నువ్వు. అరే ఫ్రెండ్, చెప్పురా. అరే ఆ చివరినున్న అమ్మాయి పేరేం పేర్రా? అన్న షూ అయితే తమ్ముడు చెప్పా. చెప్పుతానే కొడతాడు. ఈ సెట్ నీ డూప్ ఒకడు తిరుగుతున్నాడు రా. యాక్చువల్లీ ఇవాళ నా బర్త్డే. మై నేమ్ ఇస్ మానస్. కావాలంటే చూడు, ఆయన హెయిర్ స్టైల్ బాగుందా, నా హెయిర్ స్టైల్ బాగుంది, నా షర్ట్ బాగుందా, ఆయన షర్ట్ బాగుందా, నా ప్యాంట్ బాగుందా, ఆయన ప్యాంట్ బాగుంది. అరే మీరు షర్ట్ ప్యాంట్ అన్నప్పుడే దొరికిపోయారు, కుర్తా పైజామా గానీ. చందు గారు, పండగ కదా ఏం చేశారు సార్? ఏం కొన్నారు? 10 చీరలు కొన్నాను. సూపర్ అండి. నెక్స్ట్ ఇంకా మళ్ళీ 10 చీరలు కొన్నా అండి. సరే, వైఫ్ కోసం పిల్లల కోసం 10 సార్లు. అంత సీన్ లేదు, ఆయన కొనుక్కున్నది ఆయన కోసమే, రీల్స్ చేయడం కోసం. అరే నువ్వేంట్రా కృష్ణాష్టమికి వచ్చావు? ఏంటి నేను రాధలా కనిపించట్లేదా? చిన్నప్పుడు నేను రాధ గెటప్ వేసాను తెలుసా స్కూల్లో. అవునా? పర్ఫార్మెన్స్ చేసావా? పర్ఫార్మెన్స్ ఒక్కటి మిస్ అయింది. యాక్చువల్లీ ప్రిన్సిపల్ వాళ్ళ నాన్న చనిపోయారు. చేసుంటే ప్రిన్సిపల్ పోయేవాళ్ళే. రామ్ ప్రసాద్ అన్నయ్య, నేను మా డాడీలో అమ్మని చూసుకుంటాను తెలుసా. ఓ నేను చూసాను అందా క్యాంటీన్. నేనైతే అలా కాదు. ఇదిగో మా అమ్మలో మా అమ్మమ్మని, మా తాతయ్యని, మా నానమ్మని, మా ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటాను. ఎందుకలా? ఎందుకంటే మా అమ్మ ఇలా ఉంది కాబట్టి.
చెప్పడం మర్చిపోయాను. అసలు విషయం ఏంటంటే ఈరోజు మా బ్రదర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే రష్మి. మరి అందరు వచ్చేసారు. ఇదిగో ఇంతమంది పిల్లలు ఇంత బ్యూటిఫుల్ గా డ్రెస్ అప్ అయి వచ్చారు. మరి ఈవెంట్ కూడా ఇంతే కలర్ఫుల్ గా ఉండాలి. అబ్సల్యూట్లీ. బుల్లి కృష్ణులు, బుల్లి గోపికలు ఇంతమంది వచ్చారు. మరి క్యూట్ ఫ్యామిలీతో ఈ కలర్ఫుల్ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ లో మరి పెద్ద కృష్ణుడు వచ్చి అక్కడ బాగా హ్యాపీగా గోపికల మధ్య సెటిల్ అయి ఉన్నారు. మరి ఇటువైపు మా బుల్లి కృష్ణులందరూ క్యూట్ క్యూట్ గా కూర్చొని ఉన్నారు. రండి సెంటర్ స్టేజ్ కి వచ్చేయండి. భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే. క్యూట్ క్యూట్ బుల్లి కృష్ణులు అందరూ ఇక్కడ వచ్చేసారు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తే, మదర్స్ అయితే మదర్స్, ఫాదర్స్ అయితే ఫాదర్స్. ప్లీజ్ రండి. రష్మి, అక్కడ 6 కొండలు ఉన్నాయి, 5 ఉన్నారు. మా వాడు నేను తీసుకొస్తాను అనుకుంటున్నాను. చిన్న చిన్న కృష్ణులందరూ అంబాడితే బాగుంటది. మన ఈడ నేను అంబాడతానండి. సరే అంబాడుతురా, నీ అంబాడదాం ఎలా ఉంది చూద్దాం ఫస్ట్. అంబా పదా. నా నా చలో చలో. ఇలా తండ్రి ఏ తండ్రి. మా నరేష్ తప్ప మిగతా అందరూ చాలా క్యూట్ గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ది క్యూటీస్. భజరే నంద గోపాల హరే. కృష్ణుడికి అతి ప్రియమైన డిష్ వచ్చి వెన్న. సో మీ ముందు వెన్న కుండలు ఉన్నాయి అండ్ దాని మీద ఫ్రెష్ వెన్న పెట్టించాము అండ్ కొన్ని చెరీస్ కూడా ఉన్నాయి. ఎవరు ఎక్కువ చెరీస్ తింటారో వాళ్ళు విన్నర్. పిల్లలందరికీ ఒక చిన్న ఓపెన్ ఆఫర్. వాళ్ళ పిల్లలు కాబట్టి ఏ కృష్ణుడైనా ఏ కుండ దగ్గరైనా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే మా కృష్ణులందరికీ కళ్ళకి గంతులు కట్టేస్తారు. సో వాళ్ళు కళ్ళకి గంతులు కట్టేసి అంబాడుతూ ఆ కుండల దగ్గర వెళ్ళి ఆ చెరీస్ తినాలి. నడుచుకుంటూ వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే డిస్క్వాలిఫై. సో ఇప్పుడు పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లలకి కళ్ళకి గంతులు కట్టేయండి. మీరు లైన్ కి ఇటువైపు ఉండి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఎట్టి పరిస్థితిలో ఈ బంతి పూలు లైన్ ఈ గీత దాటి ఇటువైపు రాకూడదు. ఓకే? వస్తే మీ పిల్లలు డిస్క్వాలిఫై అయిపోతారు. ఆల్ రైట్. సో బుల్లి కృష్ణులు అందరూ రెడీయా? రెడీ రెడీ. ఓకే. 1 మార్క్ 2 3. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, 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 జయ కృష్ణ కృష్ణ, జయ కృష్ణ సరిగ్గా చూడు, నీ దగ్గరే ఉంటది. లైన్ లో వచ్చేయండి. వాళ్ళ పేరెంట్స్ దగ్గర వచ్చేసి నుంచోండి. ఓకే. కలకి గంతులు తీసేయొచ్చు. మా బుల్లి కృష్ణులు అందరికీ వెన్న ఎంత ఇష్టమో అందరు చూసారు కదా. చెరీసే కాకుండా వెన్న కూడా మొత్తం తినేశారు. ఆనెస్ట్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క కృష్ణుడు ఒక్కొక్క చెరీ తిన్నారు కాబట్టి ఇక్కడ అందరూ విన్నర్. ఇంద్రజ గారు, ఎలా అనిపించింది క్యూట్ సెగ్మెంట్ మీకు? మనం మోడర్న్ వరల్డ్ లోకి వచ్చేసాము. టెక్నికల్ గా చాలా డెవలప్ అయిపోయాము. టెక్నాలజీ మన పిల్లల్ని మన నుంచి దూరం తీసుకెళ్లిపోయింది. ఇలా కంప్లైంట్స్ పెట్టే ప్రతి ఒక్కరు ఈ పండగల్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ రోజు జరుగుతున్న కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ కి యాప్ట్ గా పర్ఫెక్ట్ గా సూట్ అయిన పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. శ్రీ భాగవతం శ్రీకృష్ణుడు నడుచుకున్న కథ, మహాభారతం శ్రీకృష్ణుడు నడిపించిన కథ. ఇప్పుడు మనం చూడబోయే ఘట్టం కౌరవుల పతనానికి, కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసిన ఘట్టం. పాంచాలి ద్రౌపది వస్త్రాభరణం. శకుని మాయాపాచికలచే కౌరవుల ఆధిపత్యంతో జూదంలో తమ సర్వాన్ని కోల్పోయిన పాండవులు. చెప్పండి, ఇక ఆఖరి పందెం ఆడుదామా? పందెంలో పెట్టుటకు మా వద్ద ఇంకేమీ మిగలలేదు. మీ ఆస్తి కన్నా, మీ ఆభరణాలు కన్నా, మీ అంతస్తుల కన్నా ఇంకా మీ దగ్గర అత్యంత విలువైనది ఒకటి ఉన్నది. పాంచాలి.
వీరా దుశ్శాసన, తక్షణమే ఆ పాంచాలి మెడను వంచి ఈ సభకు లాక్కొనిరా. ఒకసారి సభకి నీ ముఖం చూపించు పాంచాలి, మేము చూడాలిగా నీ ముఖంలో నుంచి అహంకారం వదిలిందో లేదో అని. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం, కాలగతిని సవరించిన సాక్ష్యం. ఆపు నీ అహంకారం. నా అన్న ఆదేశం కొరకు ఈ సభలో జరుగుతుంది పాంచాలి వస్త్రాభరణం. చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే, క్షీరసాగరమదల మర్మం. హే దుశ్శాసన, మీ కౌరవుల పతనం ఇక ప్రారంభం. మీ గుండెల్లో దాగున్న రక్తంతో నా కురులను కడిగి వేస్తా. ఇదెక్కడ ధర్మం? ఒక వీరనారి జీవితం జూదానికి బలవడం. ఇదెక్కడి న్యాయం? నిండు సభలో ద్రౌపది మానం మట్టిలో కలిసిపోవడం. నా మానానికి భంగం కలగకుండా నన్ను రక్షించడానికి నా కృష్ణుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు. వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. అధర్మం చేతిలో అంతమవుతున్న ధర్మాన్ని కాపాడడానికి, అన్యాయం చాటున బలవుతున్న న్యాయాన్ని బ్రతికించడానికి ఆ భగవంతుడి అవతరణ తప్పక జరుగుతుంది. ధర్మాన్ని పాటించే వారికి బంధువై తోడుగా ఉంటాడు, అధర్మాన్ని ఆచరించే వారికి యముడై అంతం చేస్తాడు. ఇలా ఈ ఒక్క ఘట్టంలో మాత్రమే కాదు, మహాభారతంలో పురుడు పోసుకున్న ప్రతి పాత్ర ఆ పరమాత్ముని రచన. అక్కడ జరిగే ప్రతి కదలిక శ్రీకృష్ణుని ప్రణాళిక. అర్జునుడి మహారథాన్ని నడిపిన ఆ రథసారథి అతడే, ఆ మహాభారతాన్ని నడిపించిన ఆ కథసారథి అతడే. బాలుడు తానే, గోపాలుడు తానే, సాధకుడు తానే, సైనికుడు తానే, సారథి తానే, సన్నిధి తానే, శిక్షకుడు తానే, రక్షకుడు తానే. కృష్ణం వందే జగద్గురు.
ఎలా అనిపించింది మ్యామ్ ఈ సెగ్మెంట్? ఈ పర్ఫార్మెన్స్ లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. అందులో వాడిన ఒక వాక్యంలో పాంచాలి వస్త్రాభరణం అనేది ఉంది. యాక్చువల్ గా అది ద్రౌపది వస్త్రాభరణం. అందులో ఒక చిన్న హిస్టరీ ఉందండి. పాంచాలి అనేది వీళ్ళ 5గురికి భార్యగా ఉన్నంత వరకే. ఎప్పుడైతే పెట్టి ఆట ఆడారో అప్పుడే ఆవిడ తండ్రి గారు ద్రుపదరాజు కుమారతిగా అది మారిపోయింది. సో అప్పటి నుంచి అది ద్రౌపది వస్త్రాభరణం అంతే. కృష్ణాష్టమి రోజు ఇలాంటి ఒక విషయాన్ని ఈ స్టేజ్ మీదకి తీసుకురావాలన్న థాట్ రావడం, ఐ ట్రూలీ అప్రిషియేట్ ద డైరెక్టర్ టీమ్ అండ్ ద కొరియోగ్రాఫర్. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్క చోట వాళ్ళు ఉట్టి కొట్టడం కానివ్వండి, లేదా వెన్న దొంగలించుకుంటూ వెళ్ళడం కానివ్వండి, కృష్ణ లీల అంటేనే ఆ మాయ లీలలన్నీ చూపిస్తారు. కాళింగ నర్దనం వరకు కూడా చూపిస్తారు. కానీ ఇలాంటి ఒక సన్నివేశం ఎక్కడా కూడా ప్రదర్శించినట్టు నాకు తెలిసి లేదు. సో ఫస్ట్ టైం మనకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలాంటి ఒక ఐడియాని తీసుకురావడం నాకు కొత్త, చూసే ఆడియన్స్ కి కూడా కొత్తగానే ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఇకపోతే మీ గెటప్స్ అండి, ఒక్కొక్కరు వాళ్ళకి ఎంత మనసు పెట్టి చేశారు అన్నది ఈ గెటప్ లోనే తెలిసిపోయింది. అండ్ ముఖ్యంగా రామ్ ప్రసాద్ గారు, ఓ మై గాడ్, వన్స్ అక్కడ అలా రివీల్ అవుతారు చూడండి మీరు కృష్ణ పరమాత్మగా. ఓ మై గాడ్, గూస్ బంప్స్ అండి, గూస్ బంప్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆ వస్త్రం వస్తుంది చూడండి, మీ అభయహస్తం నుంచి ఆ వస్త్రం రావడం, ఆవిడ అలా తిరుగుతూ ఉంటే వీళ్ళు లాగుతూ ఉంటే అది ఎలా సెట్ చేశారో తెలియదు కానీ బ్యూటిఫుల్ గా సెట్ చేశారు. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ అండ్ ఆనర్డ్ టు బీ విట్నెస్డ్ టు దిస్ పర్ఫార్మెన్స్. సూపర్బ్ అండి, ఫెంటాస్టిక్. కెన్ వీ హ్యావ్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్? మంచి మంచి పర్ఫార్మెన్స్ తో మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అంటే ఈ డైలాగ్స్ లో కొన్ని చాలా హెల్ప్ చేశాడు మేడం. ఒక నైట్ అంతా కూర్చొని చాణక్య అన్న. గుడ్ చాణక్య, వెరీ గుడ్, వెరీ గుడ్. కీప్ అప్ ద గుడ్ వర్క్. శ్రీదేవి డ్రామా కంపెనీ జరుగుతున్న కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన.
చందు గారు ఫస్ట్ టైం స్టేజ్ మీద ఒక ఫాదర్ డాటర్ డ్యూ శాంతి స్వరూప్ మీ కాంపిటీషన్ గా వచ్చారు. ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ డ్యూయో పర్ఫార్మెన్స్? చందు గారు మీరు పర్ఫార్మెన్స్ ఎలా చేశారంటే ఇక ముందు ఈ సాంగ్ ఏ లేడీ గెటప్ కాదు లేడీ ఆర్టిస్ట్ చేయాలన్నా 10 అడుగులు వెనకేస్తారు. లవ్లీ పర్ఫార్మెన్స్ అండి, సూపర్ గా చేశారు. అండ్ యోదా నో నీడ్ టు సే ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ యు, యు ఆర్ ఆల్వేస్ స్పెషల్. మరి ఈ కృష్ణాష్టమి రోజు ఇద్దరు గోపికలు ఇంత అందంగా పర్ఫార్మ్ చేయించిన మాస్టర్ ఎక్కడా? సో సుదర్శన్ మాస్టర్ లేరంట. సో వాళ్ళ అసిస్టెంట్స్ దుర్గా అండ్ శివమణి ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ఈ కృష్ణాష్టమి రోజు ఇద్దరు గోపికల్ని ఇంత అందంగా డాన్స్ చేయించినందుకు సుదర్శన్ మాస్టర్ కి అండ్ మీకు చాలా 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 థ్యాంక్ యూ. ఇట్ వాస్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరి బర్త్డే బాయ్ ఇలా కరెక్ట్ గా చెప్పాలంటే ఇంకో కృష్ణుడు బర్త్డే కాబట్టి మీకు ఈ గోపికల పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? యు హావ్ డన్ ఇట్ వెరీ 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 నైస్లీ. నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు అర్థమైంది నీ గ్రేస్ ఎక్కడి నుంచి వచ్చిందో అనేది ఇప్పుడు అర్థమైంది నాకు. డెఫినెట్ గా ఇందాక రమేష్ అన్న నేను కూడా అనుకుంటున్నాము యు ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ స్టార్, మార్క్ మై వర్డ్స్. సో ఇలానే ఇఫ్ యూ కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ డెఫినెట్ గా ఒక రోజు చాలా అంటే చాలా పెద్ద స్టార్ అవుతుంది. Thank you so much masters. Thank you. సో మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ లో ఎస్పెషల్లీ మానస్ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది కాబట్టి సో మీ గురించి అలాగే వాళ్ళ పేరెంట్స్ గురించి వీళ్ళు కొన్ని సాంగ్స్ ప్లాన్ చేసుకున్నారు. ఆడియన్స్ మీ అందరికి నవ్వించడానికి ఇదేదో ఒక చిన్నగా ప్లాన్ చేశారు. సో దీన్ని క్యూట్ గా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో లెట్స్ బిగిన్. హే పిల్లారేనుక పిల్లగాడొచ్చిండే డిన్నరన్నాడే డేటు అన్నాడే ఏలు కొట్టి పోలు తిరిగి నిన్ను అంతా సీదా చేసిండే వచ్చిండే పిల్ల మెల్లగా వచ్చిండే క్రీము బిస్కెట్ వేసిండే అమ్మున కూర్చొని ఆడే కుదురుగా నిల్చొని ఆడే సన్నగా నవ్విండే ఉరికే గాయం చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే పిల్లారేనుక్క పిల్లగాడొచ్చిండే వచ్చిండే చెక్కీల అంగిలేసి ఓ వదినే చాకుల గుండెతోడే ఓ వదినే కళ్ళకు నవ్వెటి కతోలే కన్నెట్ల కొడుతుంటిడే చినిగిన బాణీనేసి ఓ వదినే నట్టింట్ల కూసుంటాడే ఓ వదినే మర్చిన లుంగి వేసి ఎప్పుడు మంచంలోనే పంటాడే ఏ పెళ్ళైన కొత్తల అత్తను కూసునే నీ చీర సిక్కులు బట్టి వెనకెనక తిరిగిందే ముద్దులిస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్కని మాటలింటుంటే మారే నీ తీరు పెరిగే నీ నోరు మందు కలవాటైతేనే కట్టులా ఇంత పుషి ఓ వదినే కొట్టడే బండగేసి ఓ వదినే అన్వాస పొన్నానికో అట్లట్లా అక్కర్కు పట్టుకోతాడే చెంకిల అంగిలోడే విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపుని లేపాలిగా బాల పరదాలే తీయగా పరుపేదిగనీయగా పవలింపాయింతగా మేలా కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వీణాక గడపల్లో కిరణాలు లేలెమ్మన్న కాదాలక కలికే ఈ కులుకేలా తెల్లవారు వచ్చెనమ్మ గోపికమ్మ చాలునులేమా ఈ నిదరా గోపికమ్మ నీను వేడనీమా మంచు తెరా బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే
సూటులేని గోపాలుడే సూటు వేసి గోపాలుడే మీసముచ్చిన బాలుడే మాట వెంట పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కొడతాడే వెన్న ముద్దలను వెంట పడతాడే గోల చేస్తాడే గాలమేస్తాడే మాయలోడు వీడే హాయ్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరానమున్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే అమ్మా ఫస్ట్ నీ గురించి మాట్లాడరా ఎందుకంటే నాకు నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి 15th ఆగస్ట్ రోజు కాలనీలో ఫంక్షన్స్ జరుగుతాయి కదా మేడం సో నేను కూడా వెళ్ళాను పార్టిసిపేట్ చేయడానికి ఏ మేరే వతన్ కే లోగో పాడడానికి వెళ్ళా మై మామ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ సింగర్ అన్నమాట ఓన్లీ నా మమ్మీ ఎలా ఉందని నేను ఆ రోజు అనుకున్నా కాదు చాలా మంది పేరెంట్స్ ఉన్నారు సో ఇంద్రజ గారు పిల్లలందరూ వీళ్ళ ఏజ్ కి వీళ్ళు చాలా 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 చేశారని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు అస్సలు నిజంగా చెప్తున్నాను మీరు ఎలా పాడారు రాగంతో పాడారా శృతితో పాడారా అవన్నీ వద్దండి ఇంకా బట్ నిజంగా చూస్తున్న ఆడియన్స్ లో కూడా పేరెంట్స్ వాళ్ళు కూడా తల్లిదండ్రులే వాళ్ళందరూ మీ పాటని చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంతమంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ గురించి ఏదో పర్ఫార్మ్ చేశారు మరి మీ వైపు నుంచి ఎవరు పాడలేదే నేనే పాడతాను మీరు పాడతారా నా పాట పంచామృతం లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్ నేను ఎందుకు ఇలా పాడానంటే వీళ్ళ పాట గొప్పగా అనిపించాలి కాబట్టి ఇలా పాడాను బేసిక్ గా నేను మంచి సింగర్ని నాలో శృతి పల్లవిని తొక్కేసుకున్నాను ఇప్పుడు పాడతాను చూడండి పల్లవి సాయి పల్లవి శృతి ఆసన్ రెండు కలిపి కొట్టండి చెప్తాను నేను మీరు జోక్ చేస్తున్నట్టున్నారు అంటే మా ఫ్యామిలీ నుండి మా పిల్లలు పాడలేరు కాబట్టి మా ఆయన కోసం నేను పాడదాం అనుకుంటున్నాను చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని ప్రసాద్ గారు మీ వైఫ్ మీకోసం ఇంత మంచి ఫీల్ తో లైవ్ గా ఒక పాట పాడారు తన మనసులో ఉన్న మాటలు పాట రూపంలో చెప్పారు సో మీకు ఎలా అనిపిస్తుంది నిజంగా తను ఉంది కాబట్టి ఈడు నా పాప అందరూ ఉన్నాం థ్యాంక్స్ ని ఎప్పుడు చెప్పేది లవ్ యూ కానీ ఇప్పుడు మా భార్య పాడిన పాట నేనున్నానని తర్వాత టీవీ ముందు ఎంతమంది ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు దట్ వాస్ లవ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు జరగబోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ మరి ఈ సెగ్మెంట్ వచ్చి సింగిల్ హ్యాండెడ్ గా ఒకరు చేస్తే బాగుండదు అందరూ కలిసి చేయాలి ఎందుకంటే ఇది ఉట్టి కొట్టడం సెగ్మెంట్ అసలు ఉట్టి కొట్టుకుంటా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ పూర్తి అవుతుందా లేదు సో అందరు రెడీగా ఉన్నారు కదా పైన ఉట్టి రెడీగా ఉందా రెడీగా ఉందంట అయితే వచ్చేయండి ఎందుకు ఆలస్యం కమ్ 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 భజరే 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 భజ 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 భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే ఉల్లి కృష్ణులందరూ గోపికలందరూ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ వచ్చేసారు కాబట్టి సో ఓనర్ గారు ఉట్టి కొట్టంలో స్పెషలిస్ట్ మీరే లాస్ట్ కృష్ణాష్టమి చూపించారు కానీ మీరు వచ్చే ముందు అసలు ఇది ఎలా చెయ్యాలి ఉట్టిని ఎలా కొట్టాలి చూపించే ముందు ఫస్ట్ మా బర్త్డే బాయ్ ఉన్నారు కదా రండి బర్త్డే బాయ్ మానస్ గారు రండి 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 ఇంత మంచి సెలబ్రేషన్ మా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇచ్చారు కాబట్టి మీరు ఉట్టి కొట్టడానికి రెడీయా రెడీ మరి ఉట్టి లాగడానికి గోపికలందరూ రెడీయా ఆల్ రైట్ లెట్స్ డు దిస్ ఓకే 1 2 3 స్టార్ట్
ఇది నేను చూడలా. చాలా అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక 5 ఛాన్సెస్ మీకు. కొడితే ఓకే, లేకపోతే ఓకే. రెడీ? ఓకే రెడీ. బర్త్డే బాయ్ సూపర్. చాలా డిఫికల్ట్ గా మేము కింద పైన లాగుతూనే ఉన్నాము. అయినా యూ సక్సెస్ఫుల్లీ డిడ్ ఇట్. వెల్ డన్, వెల్ డన్. మరి నెక్స్ట్ తాగుబోతు రమేష్ గారు రండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. రమేష్ గారు పక్కా 5 ఛాన్సెస్ అండి. ఓకే, ఉట్టి కొట్టడానికి రెడీయా? రెడీ రమేష్ గారు. 1 2 3 స్టార్ట్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. తాగుబోతంటే పట్ట సెట్ షాట్. 3 times ఫసక్. నెక్స్ట్ ఎవరు? శ్రీవాణి గారు. కమ్ ఆన్. చలో ఇట్స్ టైం ఫర్ సమ్ గర్ల్ పవర్. కమ్ ఆన్, కమ్ ఆన్. కాదండి, ఒక్క మాట. లేడీస్ కి ఇచ్చారు, జెంట్స్ కి ఇచ్చారు, మరి నేను శాంతి ఏం పాపం చేశాము? అది మేము ఇక్కడ చెప్పలేము. చెప్పలేరా? మరి నెక్స్ట్ ఎవరు? అవును, మేము అందరం కొట్టాం కదా, మరి నువ్వు ఉట్టి కొట్టవా? సరే, అంత ఇన్సిస్ట్ చేస్తే వై నాట్? కాకపోతే గోపికలు ఉంటారు, మేమందరం లాగుతాం. రెడీ 1 2 3. అడిగా అడిగా ఎదలో నడిగా కదిలే క్షణమా చెలియేగని. చలో రెడీ. అదేంటి అంటే ఇందాక లీడ్ ఇచ్చిన సాంగ్స్ వల్ల ప్రభావం లేకపోతే కాన్సంట్రేషన్ ఉట్టి మీదే ఉందా? మేమందరూ ఉట్టి కొట్టం ఒక ఎత్తు అయితే ఓనర్ గారు ఉన్నారు కదా, మా ఉట్టి కొట్టంలో స్పెషలిస్ట్ మేడం, ఇలా 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 చేస్తే కుదరవు. రండి ఉట్టి పెట్టండి ఫాస్ట్ గా స్పెషలిస్ట్ వస్తున్నారు. భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల. ఓకే, సో ఉట్టి కొట్టంలో స్పెషలిస్ట్ ఇంద్రజ గారు వచ్చేసారు కాబట్టి లెట్స్ డూ దిస్ మ్యామ్. రెడీ? భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే, భజరే నంద గోపాల హరే. ఆల్రైట్, సో శ్రీదేవి డ్రామా కమ్ లో జరుగుతున్న కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్ ఫైనల్ గా ఎండింగ్ కి వచ్చేసింది. మరి అందరు రండి. కానీ మెయిన్ గా మన కృష్ణుడు రావాలి. స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. సో మానస్, సో కృష్ణాష్టమి రోజు మీ బర్త్డే కూడా పడింది కాబట్టి ఇంత అది మంచిగా స్పెషల్ కాదు, ఈ పార్టీలో ఇంకేదో ఒక సస్పెన్స్ ఉందని చెప్పారు, అదేంటి? స్టార్టింగ్ లో కూడా చెప్పాను మీకు, ఒక చిన్న సర్ప్రైజ్ ఉండబోతుంది అని. అంటే అమ్మా నాన్నలు ఎప్పటి నుంచో పెళ్లి చేసుకో అంటున్నారు. సో ఈ గోపికలు ఎంతమంది అయితే ఉన్నారో, రాధా తర్వాత రుక్మిణీ దేవి, అలాగే నా రాధాదేవి, నా రుక్మిణి, నా జాంజిగిరి ఒకరు ఉన్నారు లైఫ్ లో. త్వరలో మీ అందరికి కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంకో ఈవెంట్ వచ్చింది. ఇది నేను చూడలా. సో
ఇది మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ జరిగిన కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. వన్స్ అగైన్ ఈటీ ప్రేక్షకులందరికీ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులందరికీ a very very happy కృష్ణాష్టమి.